సిపిఎస్ మిత్రులకు నమస్కారం. మనం ఈఎస్ఆర్ ఎంట్రీ చేసేటప్పుడు పార్ట్ 9 సర్వీస్ వెరిఫికేషన్ డీటెయిల్స్లో మన సిపిఎస్ డీటెయిల్స్ కొన్ని అడుగుతూ ఉన్నారు. ఇందులో ఒక అమౌంట్ అనేది అడుగుతుంది. ఎంటర్ అక్యుములేటెడ్ పెన్షన్ వెల్త్ యాజ్ పర్ ప్రాన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31/3/2020 అంటే 31/3/2020కు మన ప్రాన్ అకౌంట్లో ఉన్నటువంటి అక్యుములేట్ అయినటువంటి అమౌంట్ ఎంత ఇక్కడ ఎంటర్ చేయండి అని అడుగుతున్నాడు. ఇలా ఈ మన అకౌంట్లో ఉన్న అమౌంట్ను మనం ఏ విధంగా తెలుసుకోవాలనే దానికి ఈ చిన్న వీడియోలో నేను చూపించడం జరిగింది. మిత్రులారా, చాలామంది మన సిపిఎస్ మిత్రులు ప్రాన్ నంబర్ ఉంటుంది, కానీ వారి దగ్గర పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఉండారన్నమాట. పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని వారు ఏం చేయాలి, ఎలా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా అమౌంట్ మనము తెలుసుకోవాలి, మన సిపిఎస్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. డిఎల్ సిఆర్ఏ సైట్ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ మొదట వచ్చిన సిఆర్ఏ ఎన్ఎస్డిఎల్ ఈ వెబ్సైట్ ఇలా వస్తుంది. ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఈ కాలం సబ్స్క్రైబర్స్ కాలం చూస్ చేసుకుంటాము. ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మన యూజర్ ఐడి అంటే మన అకౌంట్ నెంబరు, మన ప్రాన్ అకౌంట్ నెంబర్ కొట్టండి. తర్వాత ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. రీసెట్ పాస్వర్డ్ని టచ్ చేయండి. ఇలా రీసెట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి. రీసెట్ పాస్వర్డ్ యూజింగ్ సీక్రెట్ క్వశ్చన్, ఇన్స్టెంట్ సెట్ ఆర్ రీసెట్ పాస్వర్డ్. ఇది సెకండ్ వన్ చూజ్ చేసుకోండి. ఇన్స్టెంట్ సెట్ రీసెట్ పాస్వర్డ్ ఇది చూజ్ చేసుకోండి. ఇలా చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ రెండు ఆప్షన్లు వస్తాయి. నోడల్ ఆఫీసరా, జనరేట్ ఓటీపీ అని. మనము జనరేట్ ఓటీపీ చూజ్ చేసుకుంటాం. జనరేట్ ఓటీపీ చూజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమి ఆప్షన్స్ ఏమున్నాయో ప్రాన్ ఉంది అంటే ప్రాన్ నంబర్ మనము ఎంటర్ చేస్తాం. ఈ విధంగా ప్రాన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మన డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్ఎంఎస్ ద్వారా కావాలా, ఈమెయిల్ ద్వారా కావాలని. ఎస్ఎంఎస్ ద్వారానే పెట్టుకుంటాము. న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అంటాడు. అప్పుడు మనం ఏదైనా మనకు తెలిసినటువంటిది ఒక న్యూ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. న్యూ పాస్వర్డ్ ఈ విధంగా ఒక న్యూ పాస్వర్డ్ మనం రాసుకొని దాన్ని ఈ విధంగా క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాం. తర్వాత ఎంటర్ క్యాప్చా అడిగాడు. 87 + 7 94 క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మన సిపిఎస్ అకౌంట్కు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్కు వెంటనే ఒక పాస్వర్డ్ అనేది వస్తుంది. ఈ విధంగా ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాము. ఈ పాస్వర్డ్ని ఉపయోగించి ఇప్పుడు మనం లాగిన్ అవుదాము. క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది. ఈ క్లిక్ హియర్ టు లాగిన్ ప్రెస్ చేసిన వెంటనే మనకి సబ్స్క్రైబర్స్ అని వస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి, ఇప్పుడు మన దగ్గర ఏముంది, యూజర్ ఐడి ఉంది, పాస్వర్డ్ ఉంది. కాబట్టి యూజర్ ఐడి ప్రెస్ చేస్తాం. యూజర్ ఐడి వేసాము. ఇప్పుడు పాస్వర్డ్ మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం.
తర్వాత క్యాప్చా. సబ్మిట్ కొట్టిన వెంటనే చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మన ఎన్ఎస్డిఎల్ అకౌంట్, మన అకౌంట్ సిపిఎస్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్టేట్మెంట్ అనేది ఓపెన్ చేస్తాము. ఇందులో ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2019 కాదు, 2020 కాదు, 2019-20 దీన్ని ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేసిన వెంటనే జనరేట్ స్టేట్మెంట్. మనం జనరేట్ స్టేట్మెంట్ కొట్టిన వెంబడి మన అకౌంట్లో ఉన్నటువంటి మన స్టేట్మెంట్ అనేది ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇందులో మనకు మధ్యలో చూసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, వాల్యూ ఆఫ్ యువర్ హోల్డింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ ఆన్ March 31, 2020 అని ఇక్కడ మన ఒక ఫిగర్ అనేది కనిపిస్తుంది. ఈ ఫిగర్ని మనము మన ఈఎస్ఆర్లో పార్ట్ 9 సర్వీస్ వెరిఫికేషన్ డీటెయిల్స్లో మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.